డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా పుట్టినటువంటి శిశువు నుండి వృద్ధాప్యం చెంది సహజంగా వారు మృత్యు పొందిన, లేదా ఏదో ఒక విధంగా కాలం చేసినా కానీ జాతకము ఏ విధమైనటువంటి పర్మిషన్ అయితే మనకి ఇస్తుందో ఆ విధమైన పర్మిషన్తోనే మనము గడిపి కానీ జీవితాన్ని ముగించినట్లయితే అన్ని విధాలుగా సుఖశాంతుల్ని, ఇబ్బందికరమైనటువంటి జీవితం అనేది లేకుండా జీవించవచ్చు. అయితే వాటి గురించి మనకు తెలియచెప్పే వాళ్ళు లేకుండానే జాతకము పుట్టిన శిశువు నుండి పండితుల దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వారి వయసు పెరిగే కొద్దీ ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరము, ఏ సూక్ష్మ ప్రాప్త దశల్లో ఏమేమి జరుగుతుందనేసి వారు క్లియర్గా ఒక బుక్లో రాసి ఇచ్చేసి కాల గణితాన్ని నిర్ణయించి దీని ప్రకారంగా జరుగుతుంది అని చెప్తూనే, ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకాలు, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగినట్లుంటే దీనికి ఈ పరిహారం చేయండి అని చెప్పి దానిని ఆ బిడ్డల చేత కానీ, ఆ బిడ్డలను కన్న తల్లిదండ్రుల చేత కానీ చేయిస్తుంటారు. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఏం చెప్తున్నామంటే, ఒకరికి అనవసరమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందికరమైన జీవితం రాకుండా ఉండాలంటే పుట్టిన శిశువు నుండి వారు చనిపోయేంత వరకు కూడాను వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కానీ మనకు తెలిసినట్లయితే వాటిని మనం అవాయిడ్ చేయడం వల్ల, ఏమైతే చేయకూడదో వాటిని మనం అవాయిడ్ చేయడం వల్ల వారి వారి జీవితాల్లో ఎప్పటికీ కష్టాలు అనేవి రాకుండా, వాటికి కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా, ఒకవేళ కష్టాలు వచ్చేసాయి తెలుసో తెలియకుండా చేసేసాం కాబట్టి దానికి పరిహారం చేయాలి అన్నటువంటి ఆలోచనే లేకుండా సజావుగా ఒకరి జీవితము ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశాలని మనం ఏం చేస్తామంటే, ఈ రోజు నుండి దాదాపు 12 లగ్నాల వారికి వారి పుట్టుక నుండి చనిపోయేంత వరకు వారు ఏమి చేస్తే వారి యొక్క వివాహ జీవితం కావచ్చు, లేకపోతే వారి యొక్క విద్యా జీవితం కావచ్చు, లేకపోతే ఉద్యోగ జీవితం కావచ్చు, వారి యొక్క జీవితంలో అడుగడుగునా ఏర్పడే సంఘటనలు, దానికి తగినటువంటి విధంగా మనం మొదటే పుట్టిన బిడ్డ 48 రోజుల తర్వాత వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలిస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. మరికొంతమంది ఏం చెప్తారంటే 12 సంవత్సరాల వరకు జాతకము చూడకూడదు అంటుంటారు. మరికొంతమంది పుట్టిన వెంటనే జాతకాన్ని ఒక బుక్లో రాయిచ్చేసి పలానప్పుడు పలానా విధంగా జరుగుతుంది, పలానా సమయంలో ఇతనికి అపగండం ఉంది, పలానా సమయంలో ఇతనికి వివాహం అవుతుంది, పలానా సమయంలో ఉద్యోగం వస్తుంది, పలానా సమయంలో ఇల్లు కడతారు, పలానా సమయంలో వాహనం కొంటారు, పలానా సమయంలో ఇతర దేశాలకు వెళ్తారు. ఇలాగా రకరకాలైనటువంటి పోకడలతో రాసి ఇచ్చేస్తుంటారు. కానీ నిజమైనటువంటి విధానం ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం.
డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక శిశువు ఒక దాంపత్య అనుకూలత సంభవించి పుట్టినటువంటి తల్లిదండ్రులకి పుట్టినప్పుడు వారి యొక్క జాతకాన్ని 48 రోజుల తర్వాత మనం పరిశీలిస్తాం. అంటే ఒక మండలం రోజుల తర్వాత వారి జాతకాన్ని పరిశీలించడానికి ఆ యొక్క జాతకం పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం పరిశీలించేటప్పుడు ఏం చేస్తామంటే పుట్టిన సమయం నుంచి 48 అంటే పుట్టిన 24 గంటల నుండి దాదాపు 48 రోజులు లెక్క వేసుకొని ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే ఒకవేళ జాతకం చూడాలంటే ఒకవేళ 11 రోజులు 16 రోజులు ఇలాగ కొంత కాలాన్ని బట్టి వాళ్ళకి పేరు పెట్టడము, బారసాల చేయడము, తర్వాత ఉయ్యాల్లో ఊహించడము, తర్వాత వచ్చి అందరినీ పిలిచి ఒక విధంగా పండగ వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చేసుకునేటప్పుడు పేరుని నిర్ణయించేటప్పుడు మనం డిఎన్ఏ న్యూమరాలజీ ప్రకారంగానే మనము నిర్ధారణ చేస్తాం. అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురించి నేను డిఎన్ఏ న్యూమరాలజీ అనే ఒక క్యాప్షన్ పెట్టి ఆ యొక్క థంబ్నైల్లో చెప్పుంటాను. ఏ విధంగా మనము ఒకరి పేరుని నిర్ణయించాలి. ఒక బిడ్డ పుట్టినప్పుడు నక్షత్రాలలో ఉన్నటువంటి 4 పాదాల యొక్క అక్షరాల్ని మాత్రమే బేస్ చేసుకొని వారికి పేరు పెట్టాలా, లేకపోతే వాళ్ళు పుట్టినటువంటి రాశిపడి నక్షత్రము, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రము, అవి తీసుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ వారు పూర్వం చేసినటువంటి పుణ్య పాప కర్మలను అనుసరించి ఏర్పడి ఉంటుంది. కాబట్టి దానిని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకొని వారికి నేమ్ పెట్టాలి. ఆ నేమ్ అనేది ప్రపంచము గుర్తించేలాగా ఎలా ఉంటుంది. మనము ఏదో పుట్టాము చనిపోయినామని కాకుండా మన పేరు మీద ప్రపంచము గుర్తించగలిగేటట్లుగా మన పేరు చెప్పిన వెంటనే ఫలానా వారా వీళ్ళు ఇది చేశారా, ఇలాంటి గొప్ప స్థాయిలో ఉండి వెళ్ళారా అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా దాని యొక్క నేమ్ అనేది ఉంటుంది. అంతేగాని ఎంతో మంది పెట్టుకున్న పేరునే మళ్ళీ 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 పెట్టి 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 అదే పేరుతో ఎంతమంది బాగుపడ్డారని చూసి కూడా పెట్టవలసినటువంటి ఉంటుంది. ఒకవేళ ఒక పేరుని మనం నిర్ణయించేటప్పుడు ఆ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో డెవలప్ అయినారు, ఏ స్థాయిలో వాళ్ళ యొక్క వివాహ జీవితం కావచ్చు, ఉద్యోగ జీవితం కావచ్చు, లేదా చదువు సంధ్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కానీ, వారి యొక్క నడవడిక కానీ, లేకపోతే వారి యొక్క ఎదుగుదల కానీ ఏ విధంగా ఉంది అన్న దాని మీద కూడాను, అంటే దాని పట్ల కూడాను మనం శ్రద్ధ తీసుకొని మనం ఒక నేమ్ని నిర్ణయిస్తాం. ఇది డిఎన్ఏ న్యూమరాలజీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇవేమీ లేకుండా ఒక పేరులో ముందు అక్షరం మార్చేయడము, లేదా మధ్యలో 2 అక్షరాలు కలపడం, ఒకే అక్షరాలు, లేకపోతే ఒక అక్షరం డిలీట్ చేయడం, ఒక అక్షరము యాడ్ చేయడం, ఇలాంటివి చేసేవన్నీ మాత్రం సరైనటువంటి విధానం అయితే కాదు. అలాగే డెవలప్ అయిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఒకరికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఒకరికి ఎందుకు ఇలాంటి ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఒకరెందుకు అప్పుల పాలవుతున్నారు, ఒకరెందుకు విద్యను సరిగా అభ్యసించలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు విద్యను చదివి కూడాను దాంట్లో ఉన్నతికి రాలేకపోతున్నారు, కొంతమంది ఉద్యోగంలో చేరి కూడాను ఎందుకు వారు మంచి డెవలప్మెంట్ అనేది వారి జీవితంలో కలగకపోతుంది, ఇతర దేశాలకు వెళ్ళి ఎందుకు వారు కష్టపడుతున్నారు, వారు అక్కడికి వెళ్ళి వివాహం చేసుకొని కూడా సుఖపడింది ఎందుకు లేదు. అంటే ఇవన్నీ కూడాను ఒక్కొక్క జీవితంలో మనం పరిశీలించినప్పుడు అనుభవాలు మనకి రోజు రోజు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తుంటాయి. ఆ రీతిలో ఈరోజు నేను చెప్పబోయే అంశం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనే దానికంటే కూడాను పుట్టిన శిశువు 48 రోజుల తర్వాత మనం తీసుకునే నిర్ణయము వారు చనిపోయేంత వరకు కూడాను ఒకే నిర్ణయం మీదే, ఒకే బాటలో, అంటే ఒకే బాణము ఒకే భార్య అన్నట్లుగా మన శ్రీరామచంద్రుడు ఏ విధంగానైతే జీవనాన్ని కొనసాగించారో ఆ విధంగా మనం ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ఆ నిర్ణయం మీద ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే చరిత్రలో నిలిచిపోయినారు. మహాత్మా గాంధీ అహింసాయుతంగా ఉండడము, సత్యమేవ జయతే అనే విధానంతో ముందుకెళ్ళడం, ఒక్క క్యాప్షన్ మాత్రమే తీసుకొని ఒకే ఒక ఆప్షన్ అలాగే తీసుకుని ఆ యొక్క మహానుభావుడు వెళ్ళడం వల్ల ఈ రోజుటి వరకు కూడా మనం కరెన్సీ పేపర్ అంటే ఏమిటి, డబ్బు, దీంట్లో ఆ యొక్క మహానుభావుడు ఆ మహాత్ముని యొక్క ఫోటోను చూడగలుగుతున్నాం. అంటే రకరకాల విధానాలతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే మనం ఆ నిర్ణయాన్ని కరెక్ట్గా చెప్పగలిగే గురువులు ఉండరు, దాన్ని నిర్దేశించగలిగే ఒక జ్యోతిష్యులు కూడా ఉండరు ఈ రోజుల్లో. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి
ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానైతే మేమైతే మా దగ్గరికి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా ఇలాంటి విధానంలో ముందుకు వెళ్ళండి, మీ జీవితంలో ఉన్నత శిఖరాలని అనుభవించడానికి మీకు అవకాశం ఉంటుందనేది నిక్కచ్చిగా చెప్తాను. దాన్ని రికార్డు చేసుకోమంటాను. అది ఫోన్ అపాయింట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, మన దేశంలో వారికి కావచ్చు, లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికైనా కావచ్చు. అంటే మేము చెప్పే విధానం అంత కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ధైర్యంగా మీరు రికార్డు చేసుకోండి. మేము రాసి ఇవ్వడము, పీడిఎఫ్ ఇవ్వడము, లేదా బుక్ చేసి ప్రింట్ కొట్టి ఇవ్వడం ఇవన్నీ చేయము. మా యొక్క వాక్కే, మేము చెప్పే ఓరల్గా చెప్పే విషయాలే వేద వాక్కుతో సమానము. దీంట్లో ఎలాంటి మార్పు ఉంటుందని నిక్కచ్చిగా చెప్తుంటాను నేనైతే. ఆ విధానంలో ఒక శిశువు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వారిని ఏ విధంగా మనం మౌల్డ్ చేస్తే, వారు ఏ విధమైన విధానంతో ముందుకెళ్ళగలిగితే వారికి గొప్ప భవిష్యత్తు, ఉన్నత స్థితి ఉంటుందనేది ఆ పేరెంట్కి కానీ తెలిసినట్లయితే వారిని ఒక బంకమట్టిని మనం ఏ విధమైనటువంటి విధంగా మౌల్డ్ చేయగలిగితే ఆ రూపమే ఏర్పడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. అంటే ఏమిటి, మొక్కై వంగనదే ఏమంటారు దీన్ని, మొక్కై వంగనదే చెట్టే వంగుతుందా అంటే చిన్న వయసులో మనం వాళ్ళని వంచాలి. ఆ జాతకం ఏం పర్మిషన్ ఇస్తుంది, ఆ జాతకంలో మనకు ఏమి ఇచ్చింది దాన్ని మాత్రమే, ఆప్షన్ మాత్రమే, ఆ యొక్క అపార్చునిటీ మాత్రమే, ఆ బౌండరీని మాత్రమే వాడుకొని మనం కానీ వాళ్ళని మౌల్డ్ చేయగలిగితే చక్కటి జీవితం ఏర్పడుతుంది అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్. దానికి మనం ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. ఉదాహరణకి కాలపురుషునికి మేషము అనే భావం తీసుకుంటాం. అది మొదటి భావం. మేష లగ్నము అని మనం బేస్ చేసుకొని చెప్తుంటాం. రాశిని మనం ఎక్కువగా దానికి ప్రయారిటీ ఇవ్వము, లగ్నానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం జాతకాలను పరిశీలించినప్పుడు మళ్ళీ నేను చెప్తుంటాను, రాశి పడిన నక్షత్రం అనేది మన శరీరం అయితే, లగ్న పాయింట్ పడిన నక్షత్రం అనేది, లగ్నం అనేది మన యొక్క ప్రాణము. ఆ లగ్న అధిపతి అయినటువంటి గ్రహము తీసుకున్నటువంటి నక్షత్రము, దానికి ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ, మన శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ. ఇలాగా మనం డివైడ్ చేసాం. అంటే ఏమిటి, ఇక్కడ ఈ విధానంతో మన జాతకాలు చూడడం వల్ల అక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పగలిగేది ఏమిటంటే, మేష లగ్నంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టి ఉండని, పుట్టుతూ ఉండని, లేకపోతే రాబోయే కాలంలో పుట్టని, అంటే పాస్ట్లో కానీ ఇలాగ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మేష లగ్నము అనే భావంలో లగ్న పాయింట్ పెడితే, లగ్నము అంటే ఏమిటి, అశ్విని నక్షత్రంలో కానీ, భరణి నక్షత్రంలో కానీ, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో లగ్న పాయింట్ పెడితే దీన్ని మేష లగ్నం అంటారు. వారందరికీ నేను కామన్గా ఈరోజు ఈ విషయాన్ని, అతిపెద్ద రహస్యం ఇది, దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. చాలా వరకు ప్రతి ఒక్కరూ వినవలసిందే. వాళ్ళ కుటుంబంలో ఒకే రాశిలోనే, ఒకే లగ్నంలోనే, ఒకే నక్షత్రంలో అందరూ పుట్టరు. ఒక్కొక్క నక్షత్రంలో 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలోను, లగ్నం ఒక లగ్నంలోను, రాశి ఒక రాశిలోను, నక్షత్రంలోను పడి ఉంటారు, లేదా ఒక భావంలో పడి ఉంటారు. అలాగే మనం తీసుకున్నట్లయితే మేష రాశి, మేష లగ్నాన్ని మనం తీసుకోవచ్చు. కానీ మేష రాశి అనే విషయాన్ని గురించి చర్చించేటప్పుడు అది ఒక 10% మాత్రమే మనకు రిజల్ట్స్ ఇవ్వగలుగుతా ఉంది. మిగిలిన 100%, 90% కావాలంటే 100%లో 10% వెళ్తే 90% మేష లగ్నానికి ఎక్కువగా ప్రాధాన్యత మనం ఇస్తాం, ఈ రెండిట్లో కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, మేష లగ్నం కాలపురుషునికి 1వ భావంగా పడి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టి ఉండని, లేదా పుడుతూ ఉండని, తర్వాత పుట్టని కూడా అనేసి అన్నాం. అయితే వారు పుట్టుక నుండి ఏమి చేయకుండా ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు, ఏమి చేస్తే డెవలప్ అవుతారు. ఈ 2 విషయాలని ముఖ్యంగా మనం కానీ తీసుకోగలిగితే ఖచ్చితంగా వారు వెళ్ళే దారి, వాళ్ళు వెళ్ళే మార్గము, వాళ్ళు చేరబోయే డెస్టినీ
అన్ని కూడా సవ్యంగా ఉంటాయి. అవి ఏమీ లేకుండా ఏది పడితే అది చేసేసి చివరికి కష్టాలనే ఊబిలో చిగులుకొని మన పండితుల దగ్గరికి వెళ్ళేసి మీరు కోరినారని వాళ్ళు పరిహారాలు చెప్పడము, ఆ పరిహారాల కోసం మీరు తిరగడము చేయడము, కానీ ఏ మాత్రము పైసా కూడా ప్రయోజనం లేకుండా సతికిలు పడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కోకొల్లలు. అవునా కాదా? కావాలంటే పరిశీలించండి. మేషలగ్నం మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? లేదా మేషరాశి మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? వారి జీవిత రహస్యమే ఈరోజు నేను మీకు చెప్పుతున్నాను. ఇలాగాని మీరు ప్రవర్తించగలిగితే, ఇలాగాని మీరు మౌల్డ్ చేయగలిగితే, ఇలాగాని మీరు డిజైన్ చేసుకోగని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా గొప్ప స్థాయికి వస్తారు. మేష లగ్నం అనేది కాలపురుషునికి 1వ భావం. అక్కడి నుంచి మనము పరిశీలించినప్పుడు ఏ విషయాలు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది నేను మొదట చెప్తా. చిన్న వయసు నుండి మనం చనిపోయేంత వరకు కూడా ఇదే నియమాన్ని పాటించాలి. ఈ విధి నియమం అనేది మారినట్లయితే వారి జీవితం ఇబ్బంది పడుతుంది. అదేమిటంటే ఎవరైనా మేష లగ్నంలో పుట్టని, మేష రాశిలో పుట్టని వారి పేరు మీద ఆస్తి పాస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అంటే ఏమిటి? అసెట్ని ఫామ్ చేయకూడదు. లేదండి మాకు ఒకటే కొడుకండి, ఒకటే అమ్మాయి అండి, కాబట్టి మేము వాళ్ళ మీద కాకుండా ఎవరి పేరు మీద పెట్టాలి అని మీరు క్వశ్చన్ వేయచ్చు. దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనం డైరెక్ట్గా వ్యక్తిగత జాతకాన్ని మన దగ్గర తెచ్చినప్పుడు దానికి ఏమిటి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది నేను చెప్తా. కానీ ఇప్పుడు మేష లగ్నంలో కానీ మేషరాశిలో ఒక శిశువు పుట్టారు. అప్పుడు మొదటి నుంచి పుట్టుక నుంచి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటంటే ఆ శిశువు మీద, ఆడ శిశువు కావచ్చు లేదా మగ శిశువు కావచ్చు, వారి మీద ఎట్టి పరిస్థితుల్లో అసెట్ని ఫామ్ చేయకూడదు. అసెట్ అంటే ఏమిటంటే ఒక ఆస్తి, ఆభరణం కానీ, వాహనం కానీ, ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు, అపార్ట్మెంటు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడాను ఈ అసెట్ కిందకి వస్తాయి. వాటిని వాళ్ళ పేరు మీద పెట్టగలిగితే వారికి మీరే కష్టాలు తెచ్చి ఇచ్చిపోయినట్లు అవుతుంది. మీరేమిటి ఆస్తిని ఇస్తున్నాం కదా వాళ్ళు బాగా బతికిపోతారేమో అనుకుంటున్నారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేష లగ్నంలో పుట్టినటువంటి బిడ్డలపైన కానీ లేదా మేష లగ్నంలో ఉన్నటువంటి ఎవరిపైన కానీ ఆస్తిపాస్తులుంటే వాళ్ళు అనుభవించలేరు ఈ జన్మలో. అంటే అదే నేను చెప్పింది, పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఒక జన్మ అనుకుందాం, అనుభవించలేరు. నిజమే. కావాలంటే మీరే పరిశీలించండి. ఎవరైనా కానీ ఈ మేష లగ్నంలో పుట్టినటువంటి వారు వారికి తెలియకుండానే ఆస్తిపాస్తులకి వాళ్ళ పేరు మీద పెట్టుకుంటే అది డిస్ప్యూట్లో ఉంటుంది, లేదా వృధాగా పడి ఉంటుంది. ఆ యొక్క స్థలాన్ని కానీ, ఆ ఇంటిని కానీ, ఆ అపార్ట్మెంట్ని కానీ వాళ్ళు యూజ్ చేసుకోరు. అలాగే ఊరికి అలా పడి ఉంటుంది, లేదా వేరే వాళ్ళు ఉంటారు, వీరు మాత్రం వేరే చోట ఉంటారు. వీళ్ళు కష్టపడి సంతోషంగా, ఆసక్తికరంగా, ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఎంతో బ్యూటిఫుల్గా కట్టుకుంటారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉండకుండా అవసర నిమిత్తం పరిస్థితులు అనుసరించి వారు వేరే చోట కాపురం చేయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ నుంచి ఏదో కొద్దిగా బాడుగు మాత్రం వస్తూ ఉంటుంది. కానీ మీరు ఇంత సంతోషకరంగా, ఎంతో హ్యాపీగా, ఎంతో ఏమంటారు దీన్ని, ఇష్టంగా, ప్రీతిగా మీరు కట్టుకో ఉంటారు. కానీ దాంట్లో ఉండనివ్వదు అది. ఎందుకంటే ఇది కర్మఫలము, ప్రకృతి మనకు అందించే విషయము. దాని నుండి మనం ఎవరు తప్పించుకోలేము. ఏ వ్రతం చేసినా, ఏ పూజలు చేసినా, ఏమి చేసినా కానీ మేష లగ్నం వారికి వారి పేరు మీద ఆస్తిపాస్తులు ఏర్పడితే మాత్రము తనకు తాముగా కష్టాలు తెచ్చుకున్నట్టుగానే అవుతుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి? మన బిడ్డ మేష లగ్నంలో పుట్టారు, మేష రాశిలో పుట్టారు కాబట్టి ఇతని పేరు మీద లేదా ఈమె పేరు మీద ఆస్తిపాస్తులు ఉంచకూడదని కానీ మీరు నిర్ణయం తీసుకోగలిగితే పుట్టినప్పటి నుంచి చివరి వారి కష్టాలు లేకుండా మీరు చేసిన వారు అవుతారు కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వెళ్దాం. వీరు చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరికీ కూడా సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. వీరు ఉన్నతి ఏమాత్రం ఉండకపోయినా వేరే వారిని మేకర్గా చేస్తారు. అంటే ఏమిటి? వీరు కింగ్ మేకర్గా ఉంటారు. ఎప్పటికైనా కానీ లైఫ్ లాంగ్ అది ఇక జన్మంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను ఈ మేష లగ్నానికి చెందినటువంటి వాళ్ళు కింగ్ మేకరే కానీ కింగ్ కాలేరు. వీరు లిఫ్ట్గా ఉంటారు అందరికీ. అప్పుడు ఏం చేయాలి? వీరు ఒకరికి లిఫ్ట్గా ఉంటూ వారు ఇచ్చినటువంటి సంపాదనతో వీళ్ళు జీవించగలిగితే వీరు సుఖంగా ఉంటారు. అంటే అర్థం ఏమిటి? వీరి పేరు మీద బ్యాంక్ డిపాజిట్ కూడా ఉండకూడదు. ఆ బ్యాంక్ డిపాజిట్ కూడా వేరే వాళ్ళ పేరు మీద పెట్టి వేరే వాళ్ళ పేరు మీద కానీ వ్యాపారం చేయడము, వేరే వాళ్ళ పేరు మీద ఆస్తిపాస్తులు పెట్టడం వల్ల వీరు సేఫ్ జోన్లో ఉంటారని చెప్తున్నాను. ఇది సీక్రెట్ని బ్రేక్ చేశాను ఇక్కడ.
ఇంతకుముందు ఒక సీక్రెట్ చెప్పాను, దానికి బ్రేక్ చేశాను. ఇలా చేయగలిగితే వారు ఆస్తి అనుభవించగలరని చెప్పాను. అయితే వీరు అందరికీ సహాయం చేస్తారు, అందరికీ అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఒక లిఫ్ట్ గా ఉంటారు. మరియు వీరికి తెలియనటువంటి అంశం అంటూ ఏమి ఉండదు. అన్ని విషయాల్లో వీరికి చక్కటి ఏమంటారు దీన్ని నాలెడ్జ్ ఉంటుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అయితే వీళ్ళు ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు, వీళ్ళ నాలెడ్జ్ ఎందుకు వీళ్ళకి ఉపయోగపడలేకపోతా ఉందంటే, వీరి నాలెడ్జ్ వీరికే ఉపయోగపడాలంటే వీళ్ళు ఒకరు చేయాలి. అది ఎవరి నిర్ణయం తీసుకోవాలి? ఎవరైతే జాతకులై ఉంటారో ఆ జాతకులే నిర్ణయం తీసుకోవాలి. లేదా వాళ్ళు తీసుకోని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పించాలి. అవన్నీ ఏమీ లేకుండా తప్పిదముల మీద తప్పిదములు చేసేసి ఆ తర్వాత చివరి దశలో దానికి ఒక పరిహారం చేసేస్తే పోతుంది కదా. ఏ సమస్యకైనా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుందండి అనేసి కొంతమంది చెప్పే మాటలు విని పరిహారాలు చేసినా గానీ ఫలితము శూన్యమే. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం అనేది కరెక్ట్ గా ఉంటేనే సక్సెస్ లైఫ్ ఇస్తుంది. అందుకని ఏం చేయాలంటే మీ యొక్క నోటిని అదుపులో పెట్టాలి. ఈ మేష లగ్నము మేష రాశికి చెందినటువంటి వాళ్ళు వారి యొక్క సీక్రెట్స్ ని వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారానే వారి విషయాలన్నీ కూడాను పోస్టులేసి మొత్తం అతికించబడి ఏ విషయం అయితే వాళ్ళు అభివృద్ధి చెందబోతున్నాము అని ముందుగా తెలిసి నేను ఇది చేయబోతున్నాము, నేను మొదటి ప్రయత్నం ఇలాగా చేయబోతున్నానని ఎవరికైనా చెప్పినా ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది మేష లగ్నానికి చెందినటువంటి వారు వారి జీవితంలో ఏది సాధించలేకున్నారో కూడా మీరే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మీరు ఎవరైతే మేష లగ్నానికి చెందిన వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి సక్సెస్ గురించి, విజయం గురించి, లేకపోతే వాళ్ళు చేసే ప్రయత్నం గురించి మొట్టమొదటి అందరికి కానీ డమరక వేసి పోస్టులు అతికించినట్లయితే వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు. ఈ ఒక్క పని చేస్తే వీరి జీవితంలో గొప్ప స్థాయికి వస్తారు ఎవరికి చెప్పకుండా ఉంటే. ఎప్పుడు చెప్పాలంటే వీరు మంచి ఉన్నత స్థాయికి వచ్చి మంచి ఎస్టాబ్లిష్డ్ లైఫ్ ని వీళ్ళు పొందిన తర్వాత ఎవరికైనా వాళ్ళకి థిక్గా బ్లడ్ లైన్ లో కానీ లేకపోతే థిక్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి వారికి కానీ చెప్పవచ్చు. అయితే వీరు పర్టికులర్ గా ఎవరికి చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది. థిక్ ఫ్రెండ్కి చెప్పకూడదు, కనిష్ట సహోదరులకి చెప్పకూడదు, ఇరుగు పొరుగు వారికి తెలియకూడదు, మరియు పిల్లనిచ్చినటువంటి మామకు తెలియకూడదు అబ్బాయిలైతే. అదే అమ్మాయిలైతే తన యొక్క భర్త యొక్క తండ్రికి, ఆ తండ్రి పరంపరకు తెలియకుండా ఉండాలి. ఈ విషయాల్ని పర్టికులర్ గా కానీ మీరు శిశువు నుండి, మేష లగ్నంలో పుట్టిన శిశువు నుండి చనిపోయేంత వరకు కానీ ఫాలో అయ్యగలిగితే ఏ దశలో మారాలి, ఈ దశలు అంటే అవన్నీ పనిచేయవు. దశలు, భుక్తి, అంతర్దశ, సూక్ష్మ ప్రాప్తి దశలు అనేవి పనిచేయనివి. అవి మనము దశ ఏమి జరుగుతూ ఉంది దాని ముహూర్తాలు పెట్టడానికి యూజ్ చేస్తారు జనరల్ గా. ఇది ఒకటి మీరు గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక శిశువు పుట్టిన తర్వాత ఎలాంటి స్థితిలో వాళ్ళు గొప్ప స్థాయికి వస్తారు అనేది మనం చెప్తున్నాం. ఏమి చేయకుండా ఉంటే ఏమి చేస్తే బాగుంటుందని చెప్తుంటాం. వీటిని పరిశీలించాలి. అంతేగాని ప్రతిసారికి వెళ్ళి పండితుల దగ్గరికి వెళ్ళి వేల డబ్బులు ఇచ్చేసి అది చెప్పండి, ఇప్పుడు గురు మహాదశ వచ్చిందండి, లేదా గురువు ట్రాన్సిట్ అయినారండి, రాహుకేతు ట్రాన్సిట్ అయినారండి, శని ట్రాన్సిట్ అయినారండి, కాబట్టి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ సంవత్సరమైన కొత్త సంవత్సరం వస్తా ఉందండి, ఈ కొత్త సంవత్సరంలో ఏమైనా మాకు మంచి ఫలితాలు వస్తాయా, లేదా మాకేమైనా కిరీటం పెడతారా ఎవరైనా అని అడుగుతుంటారు. అవి ఏమీ జరగవు. మీరు తీసుకొచ్చున్నటువంటి కర్మ ఫలం వలన ఏర్పడిన లగ్నము, నక్షత్రము, వీటిని బట్టి మీ యొక్క స్థితిగతులు నిర్ణయించబడతాయి. మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటేనే మన ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేసి ఉన్నతమైన స్థాయిని చేరుకుంటాం. ఇదే నిజం. దీనితో పాటు ఎవరైతే మేష లగ్నంలో పుట్టి ఉంటారో, మేష రాశిలో పుట్టి ఉంటారో, నేను మేష రాశి తక్కువ % ఫలితాలని చెప్పాను, మేష లగ్నానికి అయితే 100% పనిచేస్తుందని చెప్పాను. వారు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ వర్కహాలిక్ గా చేయవలసిందే. జీవితకాలం మేము కూర్చొని అన్నం తింటామంటే కుదరదు, ప్రకృతి ఒప్పుకోదు. ఎందుకంటే కాలపురుషునికి 10వ భావము మకరము.
ఆ మకరం అనేది ఏమిటంటే, ఎవరికైనా మకరం ఎన్నో భావంగా రాని, ఇప్పుడు కాలపురుషుని 10వ భావమే మేషం అనేది, మేషానికి 10వ భావమే మకరం కాబట్టి మీరు కర్మ చేయాలి. కర్మ అంటే ఏమిటి? పని చేయాలి. పని చేయకుండా ఊరకన కూర్చొని ఉండే వాళ్ళు ఎవరూ లేరు. అలా బాగా కష్టపడి వాళ్ళ యొక్క ఎనర్జీని అంతా డ్రైన్ చేసి వర్క్ చేయగలిగే, వర్కహాలిక్ గా ఉండగలిగినటువంటి వారు మాత్రమే ఈ మేష లగ్నానికి చెందినటువంటి వారు డెవలప్ అవుతున్నారు. అది కూడా నేను పై చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పడ్డవారు మాత్రమే డెవలప్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం అనేక వందల వేల జాతకాలని పరిశీలించినప్పుడు ఎవరు ఏ విధంగా ఉన్నారు అన్న విషయాల్ని క్రోడీకరించి ఈ సందర్భంగా 10 మంది బాగుండాలి, సబ్జెక్టుని మనం ఎలాగా పంచాలంటే ఇలాగ పంచాలి, అంతేగాని రేపు దశ మారుతుందండి అప్పటి నుంచి మీకు అహోనే ఉంటుందని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్పేవారిని నమ్మకండి. ఎందుకంటే మీ జీవితం ఒకసారి డిజైన్ అయిపోయింది. మీరు ఎందుకు పుట్టారు, దీన్ని మీరు చేయాలి అనేసి భగవంతుడు మీ యొక్క స్కాన్ రిపోర్ట్ ని చార్ట్ రూపంలో, అంటే ఏమిటి, హోరోస్కోప్ చార్ట్ రూపంలో మీకు అందించారు. దాన్ని స్టడీ చేసి మీరు ఇది చేయండి, ఇది చేయకండి, ఇలా చేయడం వల్ల మీరు ఉన్నతికి వస్తారు, ఇలా చేయడం వల్ల మీరు బాధపడతారు, అన్ని చేసేసిన తర్వాత పరిహారాలు పనిచేయవు. కాబట్టి ఇలాగా వివాహ జీవితంలో కూడా మనం పరిశీలించినట్లయితే మేష లగ్నానికి చెందినటువంటి ప్రథమ వివాహంగానే మనకి తుల అనే భావము కనెక్ట్ అవుతుంది. అంటే మేష లగ్నంలో ఉన్నటువంటి వారందరూ కూడాను తులా లగ్నం వారినో తులా రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పటం లేదు, దాని తత్వాన్ని మనం చెప్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేష లగ్నమునికి వచ్చే భాగస్వామి ఎలా ఉంటారు ఏమిటి అన్న విషయాల్ని వారు తీసుకున్న నక్షత్రాన్ని బట్టి మనం మొదట నిర్ణయిస్తాము. ఇలాంటి వాళ్ళు వస్తారు, మీరు డైజెస్ట్ చేసుకుని వెళ్ళాలి. అదే విధంగా తులా లగ్నానికి మనం ఎలాంటి భాగస్వామి వస్తారు రివర్స్గా చూసినట్లయితే ఇలాంటి విషయాలను కూడా మనం పరిశీలించి ముందుగానే చెప్తాం. ఇలాగే మీరు డైజెస్ట్ అవ్వాలి. లేదండి మాకు ఇది జరగాలండి, ఖచ్చితంగా దానికి ఏమైనా పరిహారం చెప్పండి, అలాగే చేస్తామండి, మేము ప్రకృతికి తలకిందులు చేసేస్తామండి, సూర్యుడిని తూర్పు దిక్కును కాకుండా పడమ దిక్కును ఉదయించేటట్టుగా చేస్తామండి పరిహారాలు చేసేసి, లేకపోతే మా జాతకంలో కుజుడు 2వ స్థానంలో కానీ 4, 7, 8, 12 1 స్థానంలో ఉన్నారండి, కుజదోషం అంటున్నారండి, కుజ జపం చేయండి అని ఒక 10,000 రూపాయలు ఇస్తాము, చేసిన తర్వాత మారిపోవాలండి అనేసి జపాలు చేస్తున్నారు. మీరు ఎన్ని లక్షల సార్లు జపాలు చేసినా 2వ స్థానంలో ఉన్నటువంటి మీ జాతకంలో కుజుడు 3వ స్థానానికో లేదా 5వ స్థానానికో మారడు. ఒకవేళ మన పుట్టిన జననాన్ని పూర్తిగా ఈ యొక్క కాలాన్ని పొందిన తర్వాత చివరి వరకు ఉండి బతికి చచ్చిపోయినా గానీ, ఆ తర్వాత చనిపోయిన తర్వాత అదే జాతకాన్ని మనం వేసినా గానీ ఆ జాతకంలో కుజుడు మీకు ఎలాగైతే మొదట బతికున్నప్పుడు కుజుడు ఎక్కడైతే ఉన్నాడో చనిపోయిన తర్వాత జాతకం వేసినా గానీ అదే చోటులోనే కుజుడు ఉంటాడు. లేదండి మేము పరిహారం చేసేసామండి మా కుజుడు మారాలి కంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మారరు, మనమే మారాలి. జాతకం ఏం చేస్తుందంటే మనకు ఇలాగ చేయి ఇలాగ చేయొద్దు అనేసి అనుమతిని ఇస్తుంది. ఆ అనుమతిని కరెక్ట్గా కానీ మనం యూజ్ చేసుకోగలిగితే, ఆ అనుమతిని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే మనకి ఉన్నతమైనటువంటి జీవితం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక శిశువు పుట్టినప్పుడే మనం కానీ ఇలాగుందని తెలుసుకోగలిగితే వారి జీవితంలో ఎక్కడైనా కానీ ఒక అపస్మృతి అంటారు కదా, చెడ్డ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ముఖ్యంగా చూడండి, ఈ మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఖచ్చితంగా వారి యొక్క మేనమామ అంటే తల్లికి సంబంధించిన తమ్ముని కుటుంబ పరంపర ద్వారా చిక్కులు రచ్చలు రగడలు కోర్టు వ్యవహారాలు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళతో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకుండా, ఎక్కువగా వాళ్ళతో రాసుకొని పూసుకొని ఉండకుండా ఏమిటంటే టచ్ మీ నాట్ లాగా ఉండగలిగితే ఈ సమస్యను బయటపడేట్టుగా ఉపయోగపడుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బాగా గమనించండి, మేషలగ్నంలో ఎవరైనా పుట్టని ఈ ప్రపంచంలో వారికి ఒకవేళ వాళ్ళ అమ్మకు చెందినటువంటి చెల్లెలు గాని అమ్మకు సంబంధించినటువంటి తమ్ముడు గాని ఉంటే వాళ్ళ కుటుంబంతో టచ్ మీ నాట్ లాగా ఉండాలి. ఆ కుటుంబంలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు, భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వారు ఉంటారు. అలాగని ఉండకుండా ఉంటే మీది మేష లగ్నం అనేది అబద్ధము. కాబట్టి చెక్ చేయండి. ఈ ప్రపంచంలో ఎంతో మంది మేష లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. వారికి ఒకవేళ వాళ్ళ అమ్మకు సంబంధించిన తమ్ముడు ఉంటారు, ఆ తమ్ముడికే ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు కానీ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఖచ్చితంగా రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి తీరాలి.
అప్పుడు వీరితో మనం ఎలాగ మెలగాలి అన్నప్పుడు వాళ్ళతో టచ్ మీ నాట్ లాగా ఉండాలి. వాళ్ళ విషయంలో వాళ్ళే మీకు మీ సక్సెస్ కి యూజ్ అవుతుంటారు. వారే మీకు ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలు, తగాదాలు, ఇలా రచ్చలు, రగడలు, దుమ్మి కేసులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ద్వారానే మీకు వస్తాయి. ఇలాగ మనం ఒక్కొక్క అంశాన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అంశాలే చెప్పాను, అది వ్యక్తిగత జాతకాన్ని మనం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ విధంగా మీరు వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళకండి, దయచేసి నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా వినండి, వేరే వాళ్ళ యొక్క ట్రాక్ లో పడకండి, వాళ్ళు ట్రాక్ లో పడినారంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ కూడా కష్టాలు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పరిహారాలు చేయడం ఉపయోగం లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనము గాయము తగులుతుంది అన్న మునిపే దీన్ని మనం జాగ్రత్త పడగలిగితే మనం ఆ గాయానికి మందు వేయవలసినటువంటి అవసరమే లేదు. ఎంత మందు వేసినా ఆ గాయం గాయంగానే ఉండిపోతుంది, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదని మనం చెప్తాం. ఇలాగ అనేక అంశాలని మనము ఒక్కొక్క లగ్నాన్ని బేస్ చేసుకుని శిశువు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ విధంగా వాళ్ళు కానీ ప్రవర్తించగలిగితే వారి జీవితము అన్ని రంగాలలో కూడాను ఉన్నతిని సాధించడానికి ఏ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఉపయోగపడుతుంది అన్న అంశాలని తెలియజేస్తున్నాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.